పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వేలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ఆళ్ల మోహన్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు వరి పంట సాగు చేస్తున్నారు. వరిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతులకు ఛానల్ ద్వారా తెలియజేస్తారు. పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. నేను ప్రతి సంవత్సరం వరిలో మినీ కిడ్స్ రకాలని సాగు చేయడం జరుగుతుంది. బీపీటీ పోలింగ్ సన్న రకాలని సాగు చేయడం జరుగుతుంది. ఎరువులు వచ్చేసేదలికి మేము ఎదవరిలో కలుపును నివారించిన తర్వాత మొదటి దఫాగా డిఏపిని ఒక బ్యాగ్, యూరియా ఒక హాఫ్ బ్యాగ్, దాంతోపాటు పొటాష్ ఒక హాఫ్ బ్యాగ్. సో ఈ ఎరువులన్నిటికన్నా ముఖ్యంగా ముందు ఏంటంటే ప్రధాన సూక్ష్మ పోషకమైన జింకు, ముడి జింక్ అనేది కంపల్సరిగా ప్రతి పంటకి వాడితేనే మీరు ఎన్ని ఎరువులు వాడినా దాని ఉపయోగం ఉండేది. అందువల్ల ఎరువులకైనా ముఖ్యమైన పోషకం ఏంటంటే ముడి జింకు. ముడి జింకుని మీరు ఆ టైంలో వేసుకోవడానికి కుదరకపోయినా స్ప్రేయింగ్ చేసుకోవడానికి హై కాన్సన్ట్రేట్ జింక్ ఉన్నాయి. ఎఫ్ఎంసి వాడి జెనట్రా 700 అనేది చాలా సఫిషియెంట్గా పనిచేస్తుంది. అట్లా చేసుకుంటే మంచిది. అయితే ఏంటంటే ఎరువుల్లోకి వచ్చేసరికి డిఏపి ఒక బ్యాగ్, ఒక అర బ్యాగ్ యూరియా, ఒక అర బ్యాగ్ పొటాష్, వీటితో పాటు మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా 6ని మనం ఎరువుల్లో కలుపుకుని వాడుకోండి. వీటితో పాటు జీవన ఎరువులు ఉన్నాయండి. ఆ జీవన ఎరువుల్లో అజోస్పెరలం, అజిటోబ్యాక్టీరియా, వ్యామ్ కానీ ఇట్లాంటివి వాడుకుంటే మీకు ఎరువుల ఖర్చు ఇంకా బాగా తగ్గిద్ది. అది రైతాంగం ముందుగా దాన్ని ఎలా వాడాలో తెలిసి వాడుకుంటే దానికి మీకు రాను రాను ఎరువుల ఖర్చు పెట్టాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతూ ఉండిద్ది. సో నేనైతే ప్రతి సంవత్సరం వాడుతూ ఉంటాం. యాక్చువల్గా మేము వరిలో అజోస్పెరలం, వ్యామ్ ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. రెండో దఫాగా ఒక బ్యాగ్ 10-26 ఇచ్చాము. మూడో దఫాగా 25 kgs పొటాషు, ఒక 10 kgs యూరియా మాత్రం ఇవ్వటం జరిగింది. ఏదైనా మనకు మైక్రో న్యూట్రియన్స్ ఉపయోగం కానీ పొటాష్ యొక్క ఉపయోగం కానీ వరికి చాలా ముఖ్యం. సో ముడి జింక్ వాడుకోండి, పొటాష్ వాడండి మొదటి కోట దగ్గర నుంచి, దాంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ వాడుకోండి. సూక్ష్మ పోషకాలని అట్లానే ఈ జీవన ఎరువుల్ని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జీవన ఎరువులు వాడుకోవటం వల్ల ఆ రైతాంగానికి సాధ్యమైనంత మటుకు ఎరువుల ఖర్చు చాలా తగ్గింది. జీవన ఎరువులు ఏంటంటే మీకు ఇమీడియట్లీ యాక్షన్ ఉండదండి. నిదానంగా మీకు పంట అయిపోయే స్టేజ్ వరకు దాని యాక్షన్ ఉంటానే ఉండేది. అది ఎప్పుడైతే మనం ఆర్గానిక్ మెన్యూర్తో కలిపినివ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీలు మనకి వ్యామ్ ఇట్లాంటివి అవి డైరెక్ట్గా కలిపి ఇవ్వడానికి కూడా దానికి కోటింగ్ వేసి ఇస్తున్నారు. పంట ఉన్నంత కాలం పైరుకు ఉపయోగకరంగా ఉంటాయండి. వరి పంటలో ఆచరించవలసిన ఎరువుల యాజమాన్యం ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు.